సో నౌ ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం అంటే టైమ్ ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తున్నాము, మిక్స్డ్ స్ట్రక్చర్స్ అండ్ ఐడెంటిఫికేషన్స్ అనేవి యూస్ చేస్తాం మనం ఇక్కడ. సో వి ఫోకస్ ఆన్ అప్లయింగ్ స్ట్రక్చరల్ రూల్స్ ఫర్ ఇట్స్ హై టైమ్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇక్కడ హై టైమ్ అనేది ఈ స్ట్రక్చరల్ రూల్స్ ఏవైతే నేను క్లాస్ లో చెప్పానో వాటిని యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఈ సెంటెన్స్ అనేవి మనం కంప్లీట్ చేస్తాము. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి అండ్ మిక్స్డ్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఇప్పుడున్న ఈ లెవెల్ 3 లో మనం చూస్తాం. ఓకేనా? Let's jump into the questions. Complete the sentence using correct verb form. Pay attention to the special expressions. It's an indication. See? So special expressions ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. So what is the use of this level? This level test your mastery of advanced simple past rules. Okay? Including unreal past structures గాని, ఓకేనా, స్పెసిఫిక్ టైమ్ ఇడియమ్స్ ని కానీ అండ్ కాంప్లెక్స్ స్ట్రక్చరల్ కన్వర్జేషన్స్ కానీ ఈ పర్టికులర్ ప్రాక్టీస్ మెథడ్ అనేది మీకు బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చాలా మంది అడగొచ్చు నన్ను అన్ఫుల్ఫిల్డ్ అంటే ఏంటి, అన్రియల్ పాస్ట్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అని చెప్పేసి. ఓకే, వెన్ ఏ సబ్జెక్ట్ ఫాలోస్ ఎక్స్ప్రెషన్ లైక్ ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, లేదంటే ఇట్ ఈస్ అబౌట్ టైమ్ ఆర్ ఇట్ ఈస్ క్వైట్ టైమ్, ఇలాంటి ఫ్రేజెస్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైతే మనకు వస్తున్నాయో వి యూస్ ఏ V2 వర్బ్. ఇక్కడ V2 వర్బ్ ని యూజ్ చేస్తాం ఈవెన్ దో ద సిచ్యువేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్. సో ఆ సిచ్యువేషన్ రైట్ నౌ జరుగుతున్నప్పటికీ కూడా మనం అక్కడ V2 వర్బ్ ను మాత్రమే యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ అన్రియల్ పాస్ట్ ఎక్స్ప్రెషన్స్ అనొచ్చు, లేదంటే అన్ఫుల్ఫిల్డ్ పాస్ట్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనా? సో దిస్ ఎక్స్ప్రెస్ అర్జెన్సీ ఆర్ మైల్డ్ రిగ్రెట్ దట్ ద యాక్షన్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఎట్. సో ఇప్పటికి జరిగిపోయింటే బాగుండేది, ఇంకా జరగలేదు అనేటువంటి మైల్డ్ రిగ్రెట్ అనేది మనకైతే ఈ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. సో లెట్స్ సీ. ఇట్ ఈస్ హై టైమ్ భవానీ, వేక్ అప్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, హై టైమ్, అబౌట్ టైమ్, ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్ అని వచ్చినప్పుడు మనం అది ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ఎట్లా చూపించాలి? అన్రియల్ పాస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే వోకప్, వోకప్ అనాలి. రైట్? హియర్ ఇట్ కమ్స్ విత్ వోకప్. వాట్ ఈస్ ద ఆన్సర్? వోక్. రైట్? నౌ కమింగ్ టు ద 35th క్వశ్చన్ అన్న. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఇట్ ఈస్ అబౌట్ టైమ్ వి గో హోమ్ అని ఇచ్చాడు. రైట్? సారీ 35th కదా, రైట్. గో హోమ్. ఇక్కడ మనకి సేమ్ రూల్ వస్తుంది మనకి. గో V2 ఫార్మ్ ఈస్ వెంట్. సో ద సెంటెన్స్ ఈస్ గవర్న్డ్ బై ఇట్ ఈస్ టైమ్. ఇట్ ఈస్ టైమ్ అనే మనకి ఎక్స్ప్రెషన్ అక్కడ కనిపిస్తుంది కాబట్టి సబ్జెక్ట్ వచ్చేసరికి మై ఫ్రెండ్ అయింది. రింగ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది మరి? ర్యాంగ్ కింద చేంజ్ అవుతుంది. రైట్? సో ద ఆన్సర్ హియర్ ఈస్ ర్యాంగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ హై టైమ్ యూ. నౌ you try to give me the answer for this. What is the answer here? ఇది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. Now coming to 38, I used your laptop when I in the classroom. Used అని ఇచ్చేసాము అక్కడ ఆల్రెడీ. రైట్? The action of using the laptop happened during a specific past time frame. అవునా? When the speaker was physically in the room. So B changes as was. Was లాగా చేంజ్ అవుతుంది B ఫామ్ అనేది. అండ్ కమింగ్ టు ఇట్ ఈస్ టైమ్ వచ్చేసింది మళ్ళీ మనది రియలైజ్డ్. వాట్ ఈస్ ద ఆన్సర్? రియలైజ్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ హై టైమ్. సేమ్ హియర్, టుక్ ఇస్ ద ఆన్సర్. చాలా ఈజీ. మనకి ఈ అన్రియల్ వర్బ్స్ ఏవైతే ఉందో దాని యొక్క డీటెయిల్ మనకు తెలిస్తే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ. అన్రియల్ పాస్ట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి సో సింపుల్ టు ఆన్సర్ అనమాట. ఓకేనా? 40 క్వశ్చన్స్ అయితే ఇప్పటి వరకు మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. లెట్స్ మూవ్ విత్ నెక్స్ట్ రిమైనింగ్ 10 క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు కూడా చాలా పేషెన్స్ గా కూర్చున్నారు. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, మీ గోల్ అయితే ఎవరు తప్పించలేరు. ఎందుకంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ వినుకుంటూ మీరు మీ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి ఎంతసేపు కూర్చున్నా అంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. డెఫినెట్లీ
I will work hard to help you in this regard. Okay. Identify the incorrect sentences. Multiple choice questions ఇచ్చేసాను ఇప్పుడిక. So multiple choice questions కాబట్టి we can make it fast. Okay. So identify the incorrect sentence. ఇక్కడ ఇచ్చినటువంటి sentences లో incorrect sentence ఏంటనేది ఐడెంటిఫై చేయమన్నాడు. It is time we started our journey. Yes, it is right. ఇక్కడ it is time ఉంది, started V2 form ఉంది కాబట్టి ఇది కరెక్టే. He did not completed the assignment. Did వచ్చింది, completed రాకూడదు. Here the mistake is completed. అవునా? So this one is a wrong. ఓకే, ఇంకా థర్డ్ ఆప్షన్ అవసరం లేదు, చూస్ చేసుకోండి. వాట్ ఈస్ ద రాంగ్ అని తెలిస్తే మిగతా రైట్స్ మనం చూసుకోవాల్సిన పని లేదు కదా. నౌ కమింగ్ టు ద 42nd క్వశ్చన్, విచ్ సెంటెన్స్ డినోట్స్ ద పాస్ట్ స్టేట్ ఆఫ్ ద బీయింగ్. సో గతంలో జరిగింది అని చెప్పడానికి మనకి ఇక్కడ ఏ సెంటెన్స్ యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. హీ లాస్ట్ హిస్ వాలెట్ ఎస్టర్డే. ఓకే, అండ్ he was a brilliant student in 2015. He used it to play. ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ మాత్రమే చెప్పమన్నాడు, ఇక్కడ యాక్షన్ ఏం మనం ఇవ్వట్లేదు. స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పేది ఏంటి మనకి ఇక్కడ? వాట్ ఈస్ ద థింగ్ దట్ గివింగ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్? బి ఇస్ ద ఆన్సర్. హీ వాజ్ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ 2015 లో అతను బ్రిలియంట్ స్టూడెంట్ గా ఉన్నాడు అని మాత్రం స్టేట్ ఆఫ్ బీయింగ్ మనం చెప్తున్నాం. ఓకే, సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ టు 43 అండ్ 44. ఇక్కడ పేజ్ బ్రేక్ వచ్చేసింది. ఐఎమ్ సారీ, విల్ ట్రై టు గివ్ పేజ్ బ్రేక్ లేకుండా క్వశ్చన్స్ ఇవ్వడానికి నెక్స్ట్ టైం నుంచి నేను ట్రై చేస్తాను. చేంజ్ టు ఇంట్రోగేటివ్. ఏ థీఫ్ ఎంటర్డ్ దేర్ హౌస్ లాస్ట్ వీక్. ఏ థీఫ్ ఎంటర్డ్ దేర్ హౌస్ లాస్ట్ వీక్. దాన్ని ఇంట్రోగేటివ్ లోకి చేంజ్ చేయమంటున్నాడు. ఎలా చేంజ్ చేయాలి చెప్పండి? ఇంట్రోగేటివ్ ఆల్రెడీ మనం క్వశ్చన్స్ చూసుకున్నాం కదా. లెట్ మీ నో. ఇంట్రోగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్. వాట్ విల్ బి ద క్వశ్చన్ హియర్? డిడ్ ద థీఫ్ enter their house last week? లాస్ట్ వీక్ ఎస్టర్డేనా? లాస్ట్ వీకే కదా, రైట్, లాస్ట్ వీక్. సో ఇక్కడ మనకి ఏం లేదు, ఇంట్రోగేటివ్ లో వచ్చేసరికి డిడ్ వస్తుంది, అండ్ ఎంటర్డ్ ఏదైతే V2 ఫామ్ లో ఉందో అది V1 ఫామ్ లోకి రాసుకున్నాం. నౌ సెకండ్ టాస్క్ ఏంటి? 44th క్వశ్చన్ చూడండి అమ్మా. చేంజ్ టు నెగిటివ్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో సెంటెన్స్ అయితే దాన్ని నెగిటివ్ లోకి చేంజ్ చేయమన్నాడు. So what is the form? The work began in the past. The work did not begin in the past. Same. The work did not begin in the past. Right answer. Okay. Change to positive. Did Gopal lose the job in the past? చేంజ్ టు పాజిటివ్ అంటున్నాడు. సో పాజిటివ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లో మనకి నాట్ అనే వర్డ్, నో, నెవర్, నైదర్, నాట్, నన్, ఈ వర్డ్స్ కనిపిస్తే అది నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. ఈవెన్ మనకు మీనింగ్ నెగిటివ్ అనిపించినా అక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ని బట్టి మనం పాజిటివ్ నెగిటివ్ ఐడెంటిఫై చేయాలి. రైట్, హియర్ మనకి ఇక్కడ నెగిటివ్ వర్డ్ రాకుండా మనం పాజిటివ్ లో కన్వర్ట్ చేద్దాము వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. సో గోపాల్ what is the answer? Lost the job in the past. మనం ఇక్కడ సెంటెన్స్ కదా ఇమ్మంది, క్వశ్చన్ కాదు కదా. సో వీ కీప్ ఫుల్ స్టాప్ దేర్. ఓకేనా? సో లెట్స్ మూవ్ టు రిమైనింగ్ క్వశ్చన్స్. మళ్ళీ ఒకసారి రిమైనింగ్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. 45 అయిపోయినాయి. నెక్స్ట్ లాస్ట్ 5 క్వశ్చన్స్ ఆర్ లెఫ్ట్ విత్ అస్. లాస్ట్ 5 క్వశ్చన్స్. (46) చూడండి నాన్న. చేంజ్ టు నెగిటివ్. షీ వాజ్ లేజీ ఇన్ హర్ చైల్డ్హుడ్. షీ వాజ్ లేజీ అంట. నౌ నెగిటివ్ చేంజ్ చేయాలంటే షీ వాజ్ నాట్ లేజీ ఇన్ హర్ చైల్డ్హుడ్. నెగిటివ్ లోకి కదా, ఇంట్రాగేటివ్ కాదు కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ ఇవ్వాల్సిన పని లేదు. She was not lazy in her childhood. Now, change into interrogative అంటే ఏంటి? Question. Yesterday was a holiday. ఏమవుతుంది? ఇంట్రాగేటివ్ చేంజ్ చేయాలంటే జస్ట్ ఆక్సిలరీని ముందుకు తీసుకొచ్చేసేయండి, క్వశ్చన్ సబ్జెక్ట్ ని తర్వాత తీసుకురండి. అంటే was yesterday a holiday?
సో ఇంట్రాగేటివ్ క్వశ్చన్ కంపల్సరీగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. వితౌట్ క్వశ్చన్ మార్క్ వీ కాంట్ స్టేట్ ఇట్ యాజ్ అన్ ఇంట్రాగేటివ్, రైట్? ఫ్రేమ్ ఏ క్వశ్చన్ ఫర్ దిస్ ఆన్సర్. ఐ వెంట్ టు ముంబై లాస్ట్ వీక్. స్టార్ట్ విత్ వేర్. వేర్ తో స్టార్ట్ చేసి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ కి మనం క్వశ్చన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హియర్ నో నీడ్ టు కన్ఫ్యూజ్. మీకు అలా కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. నేను ముంబైకి లాస్ట్ మంత్ లో వెళ్ళాను. క్వశ్చన్ మార్క్. వేర్ డిడ్ యు గో? లాస్ట్ మంత్. నౌ ద సెంటెన్స్. డిడ్ దే బిల్డ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్? ఏంటి ఇక్కడ మిస్టేక్ ఏంటి చెప్పండి? డిడ్ వచ్చింది, మనకు మళ్ళీ బిల్డ్ రావచ్చా? రాకూడదు కదా. ఆ ప్లేస్ లోకి ఏం రావాలి? బిల్డ్ రావాలి. డిడ్ దే బిల్డ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్? ఓకే, సో ఇక్కడికి మనం 50 క్వశ్చన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. సో వీటిలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆర్ ఫ్రేమింగ్ అనేది మీకు అర్థం కాకపోయినా, ఎస్, యు ఆర్ వెల్కమ్ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ టు హెల్ప్ యూ విత్ ద doubts. Okay, so thanks for being here for such a long time. Thank you so much. Stay safe and be happy.